చేయడానికి బైబిల్ గ్రంథంలో 145వ కీర్తన 9వ వచనం జ్ఞాపం చేసుకుంటే చూడండి. 145వ కీర్తన 9వ వచనం ఒకసారి చూడండి, చదవండి. యెహోవా అందరికి ఉపకారి, ప్రైజ్ గాడ్. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. యెహోవా అందరికీ ఉపకారి, మేలు, ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. అందరినీ మేలు చేయడానికే క్రీస్తుని పంపించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకోండి. సంఘము యేసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత ప్రతి బ్రదర్ సిస్టర్ యవనస్తులు కూడా నీ వల్ల అన్య జన్మకైతేమి దైవ జన్మకైతేనేమి ఎవరికైతేనేమి మేలు జరగాలి. మేలు చేసిన వ్యక్తివైతే నువ్వు తప్పకుండా జీవపునరుత్థానం ఉంటావు. నువ్వు మేలు చేయక ఎవరి వలన నీకైనా, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ యవనస్తులకు కానీ ఎవరికైనా వాక్యాన్ని వ్యతిరేకంగా నువ్వు కీడు చేసినటువంటి పరిస్థితిలో ఉన్నారనుకోండి, ఎవరైనా వాళ్ళు తీర్పునరుత్థానానికి ఎత్తబడతారు. తీర్పు చాలా డేంజర్, చాలా భయంకర పరిస్థితులు ఎదుర్కొంటారు. బైబిల్ గ్రంథంలో ఉంది. మొదటి రాసిన పత్రిక చూస్తే దాంట్లో పౌలు గారు దెస్సలోనిక సంఘాన్ని రాస్తూ చూడండి అంటాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చాలా మంచి మాటలు నేర్చుకుందాం. మొదటి దెస్సలోనిక 5వ అధ్యాయంలో అంటాడు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. 21వ వచనాన్ని 22వ వచనం చూడండి. ఆత్మను ఆర్పకుడి. అమ్మా నేను ఏం చెప్తున్నాను చూడండి. మొదటి దెస్సలోనిక 5:21 చూడండి ఏముంది. ప్రవచించుట నిర్లక్ష్యము చేయకూడదు. ఆత్మను ఆర్పకుడి 19వ వచనం. ఆత్మ ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలే దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమస్తమును పరీక్షించి మేలైనది మాత్రమే చేయాలి. ఎవరికైనా మేలు చేయండి. అందరి కొరకు ప్రార్థన చేస్తావు అనుకో, మేలు చేసిన వాడివి మేలు చేసిన దాని అవుతావు. ఎవరి గురించి కన్నీరు కారుస్తున్నావు అనుకో, నువ్వు మేలు చేసిన వాడు అవుతావు. ఎవరికైనా సువార్తను ప్రకటించావు అనుకో, నువ్వు మేలు చేసిన వాడివి మేలు చేసిన దాని అవుతావు. ప్రయత్నాలు ఎవరికైనా కష్టంలో సహకరించావు అనుకో, మేలు చేసిన వాడు అవుతావు. ఎవరి మీద కొండమని మాట్లాడుకున్నావు అనుకో, కీడు చేసిన వాడు. తప్పుగా ప్రవర్తించాం అనుకోండి, కీడు చేసిన వారుగా కీడు మనం అవుతాం. జాగ్రత్త గమనించాలి. క్రైస్తవ జీవితం చాలా శక్తివంతమైంది. దాన్ని మనం అనుకున్న స్థాయిలో తప్పుగా, చీపుగా, మామూలుగా అర్థం చేసుకున్నట్లే. క్రైస్తవ జీవితం వెరీ పవర్ఫుల్. అది 2 అంచుల ఖడ్గము, దేవుడు వచ్చిన వాక్యం అది. కనుక దేవుని ప్రజలు మేలైన దాన్ని చేపట్టమంటున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు మేలైంది చెయ్యి. ప్రయత్నిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే లేఖనాల్లో మేలైన మార్గం యోచించమంటాడు. ఇర్మియా గ్రంథం 6:16. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మార్గములను నిలిచి చూడుడి, పురాతన మార్గములకు విచారించుడి, మేలు కొరకు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలిగిన మార్గం సృష్టిలో మరొకటి లేదు. అందరికీ మేలు చేసేవాడిని ఒకే ఒకరిని పంపించాడు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథం ఏంటి ఆ మేలుని ఇంకా కొంచెం లోతులకు పెడితే ప్రపంచం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది చూద్దాం. యేసుక్రీస్తుని ఎలాంటి మేలు చేయడానికి పంపించాడు దేవుడు చూద్దాం. 4 లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం.
లూకా సువార్త ప్రభు ఎక్కడి నుంచి 18, 19 భాషలండి. 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను, చెరలోని వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు. ఇవన్నీ మేలు చేసేటాడు. క్రైస్తవ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకున్నది? బైబిల్ అసలు ఎందుకు అతని ఆత్మను దేవుడు ఆత్మ పిండంగానే ఎందుకు మార్చాలి? ఆత్మ పిండంగానే ఎందుకు మార్చాలి? రక్తం కాచడానికి యోగుడు అవుతాడు. శరీరమే బీజమే పిండమైతే అతడు రక్త తర్పణ చేయడానికి, బలియాగం చేయడానికి, మన కొరకు రక్తం అర్పించడానికి యోగుడు కాడు. కనుక ఆత్మ పిండం చేశాడు. ఆత్మ పిండముగా చేసి శరీరాన్ని వాక్యం శరీరముగా అమర్చి ఆయన యేసుక్రీస్తు అనే నామకరణలో దేవుడు మనకి రక్షకుడుగా అనుగ్రహించాడు. ఈ సత్యాన్ని చాలా మందికి తెలుసు. కనుక బైబిల్ గ్రంథం పరిశీలించినట్లయితే ఆయన ఎందుకు పుట్టించాడు అంటే బైబిల్ గ్రంథంలోనే మేలు చేయడానికే పుట్టించాడు. ఆ మేలే రక్షణ, ఆ మేలే పాపక్షమాపణ, శాపమోచన, రోగమోచన, ఇలా అందరికి నిత్యత్వం ఇవ్వడానికి ఆయన్ని మేలు చేయడానికి పుట్టించాడు. బైబిల్ గ్రంథం మనకెందుకు దేవుడు కొత్తగా తిరిగి జన్మింప చేశాడు? ఆలోచించండి. దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పోనీ పరలోకం ప్రభువారు నిత్యత్వానికి వెళ్ళాడు. మనం స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాస్తాడు. క్రైస్తవుడు మీకు అర్థందా? ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు. క్రైస్తవుడు అక్కడనే విజ్ఞాపన జరుగుతుంది. ఎక్కడ కూడా ఆయన కన్ను లోకంలో సంచారం చేస్తుంది. ఎక్కడ తన నామలు ఇద్దరు ముగ్గురు వారి మధ్య ఉంటాను సవితుడు ఇప్పటికీ మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఆయన ఎంత మేలు చేస్తే కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటాడు పరలోకానికి. క్రైస్తవుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38 నుంచి. యోహాను బాప్తిస్మ అపోస్తుల కార్యములు అదేవిధంగా దేవుని నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననిదియే. దేవుడు ఆయనకు తోడైనను కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మేలు చేయొచ్చు. ఏం మేలు చేశాడు? అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ విడిపించి స్వస్థపరిచి వారిని రక్షించి మేలు చేశాడు. ఆయన అందుకు సంచరించాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, లేఖన ప్రకారము నువ్వు అపవాది చేత మీరు కూడా అపవాది చేత పీడించబడుతున్న వారిని విమోచించగలిగితే నీ మేలుకి అర్థం ఉంటుంది. క్రైస్తవుల గుర్తుపెట్టుకోండి. నీవు ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగితే బైబిల్ గ్రంథంలో ఉంది, వారిని ప్రభు యొక్క వాక్యం ద్వారా, ప్రభు యొక్క ఆత్మ ద్వారా వారిని పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా నీ జీవితంలో వారిని నడిపించగలిగితే అప్పుడు ఒక వ్యక్తికి నువ్వు నిజమైన వాక్యానుసారమైన మేలు చేసిన వ్యక్తి అవుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి. దేవుని పాదాల దగ్గర నేను మీరు నేర్చుకున్నాను. బైబిల్ గ్రంథంలో ఉంది, భక్తుడైనటువంటి కొర్నేలి నీతిమంతుడు కనుక అతను 2 కార్యాలు చేశాడు. ఒకటోది ప్రార్థన, రెండోది ధర్మకార్యం. ధర్మకార్యంతోనే తను ఉండిపోతే అవదు. ప్రార్థన చేశాడు. అతడు ప్రార్థించాడు. ఎంతో మంది రక్షణకు అతను తోడ్పడ్డాడు. ఎందుకు? నీతిమంతుడు పొరుగు వానికి దారి చూపని సామెత కింద రాయబడి. అతని ఇంటి వారు మాత్రమే కాదు కానీ అతను యొప్పేక మనుషులను పంపి దేవదూత ద్వారా వచ్చిన వర్తమానం విని యొప్పేక మనుషులను పంపి ఆ పేతురు ద్వారా వచ్చిన సందేశాన్ని అందరూ ఆశ్రయించారు. మొత్తం ఆ ఇంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ ఇంట్లోని అంతమంది చాలా మంది రక్షణ పొందారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు, అన్ని భాషలతో దైవ అభిషేకంతో పొందుకున్నారు. మాట్లాడినట్టు లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. ఎందుకు? పొరుగు వానికి మేలు చేశాడైనా. ఎంతో మంది ఆయన ప్రార్థన పెడితే ఆనాడు చాలా మంది వచ్చారు,
స్వయంగా ఆయన పేతురు స్వయంగా ప్రసంగిస్తుండగా పరిశుద్ధాత్మ అభిషేకంతో అతను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంతో మంది అన్య భాషలతో మాట్లాడి ప్రభుని స్తుతింపసాగిరని బైబిల్ గ్రంథంలో సాక్ష్యాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సువార్తకు వస్తున్నావు, నీకు నువ్వు మేలు చేసుకున్నావు, దేవునికి మేలు కాదు. నీ వల్ల నా వల్ల దేవునికి ఏం మేలు కాదు. గుర్తుపెట్టుకోండి. నీ వల్ల నీకు మీరు మేలు చేసుకుంటాం. ఎందుకు? అయ్యో సువార్త పఠించకపోయినా నాకు శ్రమ అంటే ప్రైజ్ గాడ్. ఆ శ్రమను తప్పించుకునే ప్రయత్నంలో ఉంటుంది. దేవునికి ఇస్తాం. అంతేకాదు ఇప్పుడు తోటి వారికి మేలు చేస్తున్నాం. ఎందుకంట యేసు ప్రభుని దేవుడు ఎక్కడ పంపించాడు? చెరలో ఉన్న వారికి. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం. క్షమించండి, 11వ అధ్యాయం 24 నుంచి 11 నుంచి 24, 25. తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మవస్తుడుగా కాగా దర్శనములో నేనెట్టు కల్దీరు దేశమునందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దిప్పెను. అంతలో సరండి, ఎక్కడ దింపాడు దేవుడు? కరెక్ట్ గా దైవానుసారంగా, దైవ చిత్తానుసారంగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు తీసుకెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ చూడండి, ఎందుకు, ఎప్పుడు తీసుకెళ్ళాడు? ఎప్పుడు తీసుకెళ్ళాడు స్పష్టంగా రాయబడింది అక్కడ. తరువాత అంతలో ఆత్మ నన్ను నేను ఆత్మ ఎత్తి నేను దైవాత్మ వశును కాగా, దైవాత్మ వశును కాగా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏదో ఉంటే కాదు. ఆత్మ ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని పెడదు. ఆత్మ వశులైన వారిని, ఆత్మానుసారంగా ఉన్నవారిని, ఆత్మ సంబంధం లేని వారిని, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్న వారిని, ఆత్మానుసారం జీవిస్తున్న వారిని, ఆత్మశక్తి గల వారిని, ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి గల వారిని, ఆత్మ రాజ్యం కొరకు భారంతో ఉన్నవారిని, ఇలా దైవ సంబంధంగా ఉన్నవారిని ఆత్మవశుడిని కాగా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఉంది, దర్శనంలో నైనట్టు కల్దీర దేశమందు చెరలో ఉన్న వారి యొద్దకు ఆయన నన్ను దింపెను. ప్రైజ్ ది లార్డ్. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటన్నిటిని చెరలో ఉన్న వారికి నేను తెలియజేసాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతమంది చెరలో ఉన్నారు? నన్ను నిన్ను చెర నుంచి విడిపించిన దేవుడు. మరి మనం చెరలోని విడుదల పొందుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం సాధారణంగా ఏదో ఉండిపోతే ఎట్లాగా? మరి బైబిల్ గ్రంథంలో తప్పకుండా మనం చెరలో ఉన్న వారికి విడుదల కలిగించు బాధ్యతలై ఉన్నాం కదా. కొంతమందినైనా అగ్ని నుంచి లాగమన్నట్టు లేఖనాల్లో రాయబడినట్టు యూదా రాసిన పత్రికలో మనం కూడా కొంతమందినా ఆ చెర నుండి తప్పించవలసిన బాధ్యత మనం ఎందుకు కదా. బైబిల్ ఉంది, చెరలో ఉన్న వారి యొద్దకు కదా ప్రభు పంపించాడు. బైబిల్ గ్రంథంలో నరపుత్రుడిని చెరలో ఉన్న వారి యొద్దకే పంపించాడు. అక్కడే తను తెలియజేసిన వాటిని వారికి తెలియజేశాడు. వెరీ ఇంపార్టెంట్. చెర అంటే బైబిల్లో పాపపు చెర, శాపపు చెర, రోగపు చెర, సమస్యల చెర, అనేక రకాల చెరలో ఉన్న వారు చాలా మంది భయంకరంగా ఉంటారు, చాలా బాధగా ఉంటారు, చాలా పరిస్థితులు ఉంటారు. ఆయన అలాంటి వారికి చెరలో నుండి విడుదల కలిగించుటకు అలాంటి మేలు చేసే శక్తి, మేలు చేసే కృప, మేలు చేసే అభిషేకం, ఆ మేలు చేసే భారము, బాధ్యత, విశ్వాసము, ప్రార్థన, అందుకు దీనత్వం, అందుకు కావలసిన ఆసక్తి, ఇవన్నీ సంఘంలో ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. మేలు చేయడం అంటే దాని అర్థం ఏదో ఒక బట్టలో లేకపోతే ఇంకేటో మరో భోజనం పెట్టో ఇది మాత్రమే కాదు. ఇది ఒక చిన్నది అంతే. అసలు మేలు అంటే వాళ్ళ ఆత్మ కొరకు నువ్వు మేలు చేయాలి. వాళ్ళ ఆత్మను విడిపించబడినటువంటి స్థాయిలోకి మనం మేలు చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ నేర్చుకున్నా, ప్రభా నేను మేలు చేయడానికి నన్ను జీవితం అంతా కూడా లాస్ట్ మూమెంట్ ఆఫ్ నా డెత్, నా యొక్క మరణం వరకు కూడా నేను ఇతరులకు మేలు చేయడానికే నన్ను పుట్టించావు. నేను అలా మేలు చేస్తూనే బతకాలి. ఎవరికి నేను కీడు అన్నది నా వల్ల రాకూడదు. నాకు అలాంటి దైవ ప్రత్యక్ష జీవితం దయచేయండి.
క్రైస్తవ బైబిల్ గ్రంథంలో ఉంది. లేఖనాల్లో కూడా యేసు ప్రభువు చెప్తాడు, మిమ్మల్ని మునుపటి కంటే అధికమైన మేళ్లతో మిమ్మల్ని దీవిస్తాను. యేసుకేలు గ్రంథం ఉంది. క్రైస్తవ తండ్రి యొక్క ఆశ అదే, కుమారుడు ఆశ అదే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే ఆశ. ఎందుకంటే త్రిత్వం కనుక సర్వశక్తుల దేవుడికి అదే ఆశ. మనకు మేలు చేయాలని, మనకు మేలు చేయాలని. అందుకే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి నినివే పట్టణానికి వాళ్ళ పరిస్థితిని చూసి కీడు తలపెట్టినా వెంటనే వాళ్ళు కన్నీరు కార్చి ప్రార్థించి రాజు సింహాసనం సైతం రాజు సింహాసనం దిగి అందరూ ప్రార్థించగా మరి అందరూ కలిసి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు వారికి ఆ కీడు నుంచి వారిని తప్పించినట్టు లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి బైబిల్ గ్రంథం మనం రక్షింపబడమే అంటే మనం పుట్టడమే, వాక్య మూలంగా మనం పుట్టడమే మేలు చేయడానికి. గుర్తుపెట్టుకోండి, నీ వలన ఎవరు ఉసురు మనకూడదు. వెరీ డేంజర్. శారమ స్వయంగా చెప్పింది, అబ్రాం భార్య, నా ఉసురు నీకు తగులుతుంది, జాగ్రత్త. ప్రైజ్ గాడ్. చిన్న విషయం కాదు. చాలా మంది ఇప్పుడు పరిస్థితులు అనుభవించడానికి కారణం ఎవరు ఉసురు మన మీద తగలదు. దేవునికి స్తోత్రం. నేనైనా మీరైనా మన వల్ల ఒకరికి మేలు జరిగే ప్రయత్నం చేసిందే అదే క్రైస్తవ దైవిక లక్ష్యం. అది దేవుని బిడ్డలేక పవిత్ర తాత్పర్యం కలిగిన జీవితం ఏదో కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవుడు సర్వలోకానికి మేలు చేశాడు తండ్రి, సర్వలోకానికి మేలు చేశాడు ప్రాణం పెట్టి ప్రభు, సర్వలోకానికి పరిశుద్ధాత్మ దేవుడు మేలు చేశాడు. క్రైస్తవుడు మేలు చేయడమే ప్రధాన కర్తవ్యం. దేవుని ఆ మేలు ఏంటంటే వారు ఉన్న స్థితిలోంచి వారిని పాపం, శాపం లేక భయంకర దుర్గంధ పూరితమైన పరిస్థితి విడిపించడం, నిత్య జీవాన్ని వారికి వారసులు చేయడం మేలు. ప్రపంచంలో మామూలు మేలు ఎవరైనా చేస్తారు. క్రైస్తవుడు మీద ధనికులు ఉన్నారు మీకు కదా, మీరు ఎక్కడ పరిశీలించి చూడండి, మీకు అర్థందా. ఇప్పుడు నేను బండి మీద వెళుతున్నాను, బండి మీద అంటే ఎవరు తీసుకుని వెళ్తుంటే వెనక్కి కూర్చొని వెళుతున్నాను. ఎవరు కాదు, మరి రాకేష్ ఎవరో తీసుకెళ్తుంటే నేను ఆ దినుచును సందులో అక్కడ మధ్యలో అక్కడ ఆ కేజెస్ దగ్గర దాని లోపల భోజనాలు పెడుతున్నాను. ఏంటి ఇక్కడ ఈరోజు కార్యం అంటే అక్కడ ఈ సంబంధించినటువంటి ఈ సత్సాయి వాళ్ళందరూ కూడా భోజనాలు పెడుతున్నారు. మొత్తం ప్రతిరోజు అక్కడ భోజనం పెడతారు. ప్రతిరోజు వాళ్ళు మేలు చేస్తున్నారు, ఆకలి తీరుస్తున్నారు. గుర్తయిందా? భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వడం అది సాధారణ పరిస్థితి అయిపోయింది. మీకు అర్థం, ఎన్నాళ్ళు భోజనాలకి వాటికి వీటికి కొరవేది. KGH లో ఎక్కువ మంది అయినా వాళ్ళు అక్కడ పేషెంట్లకి లేక పేషెంట్ రెసిడెంట్ కి ఇచ్చింది కాకుండా ఆ పక్కనే వాళ్ళు ప్రతిరోజు భోజనాలు పెడుతుంటారు. ఈ హిందూ సంబంధించినటువంటి సత్సాయి సదర్ వాళ్ళు ఎవరో చేస్తుంటారు. వాళ్ళు మేలు చేస్తున్నారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు చేసిన మేలు ఎవరు చేయలేడు. దేవుని స్తోత్రం. క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు, వాళ్ళు ప్రార్థన చేయలేరు. క్రైస్తవుడు స్వార్థ చేస్తాడు, ఇంకోటి స్వార్థ చేయలేడు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించు. క్రైస్తవుడు ఒక వ్యక్తికి రక్షణ నడిపిస్తాడు, అది ఇంకో చేయలేడు. ఈ మేలు నిత్యత్వానికి, నీ ఆత్మ నిత్యత్వానికి చేర్చడమే కాకుండా నీ శరీరానికి ఆరోగ్యమే కాకుండా నీ మనసుకు శాంతిని కలుగజేస్తుంది, సమాధానం కలుగజేస్తుంది. అది మేలు. ప్రైజ్ గాడ్. అంచేత దేవా, నీ పాదములు పట్టుకొని బతిమలాడుతున్నాను. నేను ఎవరికైనా నీతిమంతుడు పొరుగువానికి దారి చూపించను. ఆ మేలు చేయగలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. సువార్తకు ఎందుకు వెళుతున్నాం అంటే, చెరలో ఉన్న వారి దగ్గర వెళుతున్నప్పుడు బాగున్న వారి దగ్గర కాదు, చెరలో ఉన్న వారి దగ్గర వెళుతున్నాం. ఆ ప్రజలు చూడటానికి కాదు, ఆ ప్రజలను విడిపించడానికి వెళుతున్నాం. తండ్రి పాదాల దగ్గర, దేవా ఆ ప్రజల్ని విడిపించాలి, ఆ శక్తిని, ఆత్మను, ఆ కృపను, అభిషేకాన్ని, ఆ వాక్కును నాకు అనుగ్రహించి పంపించయ్యా అని తండ్రి పాదాలు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ఎంతమంది సువార్తకు చేయాలని ఆశతో వస్తున్నారో వాళ్ళందరూ ప్రార్థన చేసుకోండి.
ఒకవేళ స్వార్థ వెళ్ళిన వారు కాకుండా వెళ్ళని వారు కూడా తండ్రి నీ శక్తిని నీ దాసునికి పెడుతున్న వారికి అభిషేకం ఇచ్చి ఆ స్వార్థలో వారికి అనేకులకు మేలు చేయగలిగిన అభిషేకంతో వారిని నింపి పంపించయ్యా అని ప్రార్థన చేయండి. క్రైస్తలాడు దేవుని పాదాల దగ్గర నేర్చుకోండి. లేకపోతే జీవితానికి అర్థం లేదు. క్రైస్తలాడు దోషణకు ప్రదోషణ కీడుకు ప్రతికూడు చేస్తే ఇంకేముంది జీవితానికి అర్థం? తండ్రి పాదాల దగ్గర నేర్చుకొని ప్రభా దయచేసి మేలు చేయి. ఇప్పుడు ఎందుకు వెళుతున్నావు అంటే నేను ఎక్కడికి వెళుతున్నావు అయ్యా అని అడిగితే నేను మేలు చేయడానికి వెళుతున్నాను. ఎందుకు వెళుతున్నాను అంటే నేను తోటి వానికి పాపం నుంచి విడిపించే మేలు చేయడానికి వెళుతున్నాను. క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థంగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. అన్నిలో వాళ్ళ స్థితి కొలది వాళ్ళ తగిన స్థితి కొలది ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా కుళాయిలు, ఆ తాలూకా నీటి ట్యాంకులు ఇవన్నీ కూడా ఎక్కువగా అన్యులు చేస్తున్నారు. అన్యులు చేస్తున్నారు. వాళ్ళకు తగింది వాడు చేశారు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకేంటిది? మనకు తగింది, మనకు అప్పగించింది మనం చేయాలి కదా. మనకి వెళ్ళి మీరు చెప్పండి, వెళ్ళి నీళ్ళ ట్యాంకర్ కట్టించండి, కుళాయి పైపు లైన్లు వేయండి, లేక మీరు అక్కడ వాళ్ళకి అన్నం అని ప్రభు చెప్పలేదు కదా. మనకేం చెప్పాడు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వస్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి, సర్వజనులు నా శిష్యులు చేయండి అని మనకు సెలవిచ్చాడు. వారికి వీలు కలిగింది వాళ్ళు చేశారు, మనకు వీలు కలిగింది మనం చేయాలి కదా. మనకు అప్పగించబడింది మనం చేయాలి కదా. మనకు ఆజ్ఞాపించబడింది మనం చేయాలి కదా. మనకు వీలు కాదు, ఆజ్ఞాపించబడింది మనం చేయాలి. ఇది బాధ్యత. మేలు కొరకు మార్గం చెప్పాలి, మేలు కొరకు పరిస్థితులు వాడు చెప్పాలి. అయ్యా నీకు నెమ్మది కావాలంటే, నీకు మేలు జరగాలంటే ఇది పరిస్థితి, ఇది మార్గం, ఇది పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. కనుక నాకు మీకు కూడా దేవుడు ఒక పవిత్ర బాధ్యత అప్పగించాడు. అంతేకాదు, లేఖనాలు చెప్తున్నాయి. 1 పేతురు గ్రంథము 5 నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం 19 చూడండి, 19-20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో వాడు సిద్ధపరచబడుచుండగా అవిధేయుల వారి యొద్దకు అనగా చెరలన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటితో రక్షణ పొందిరి. దేవునికి స్తోత్రం. ఏమండి ఎంత అద్భుతమైన మాట! దేని గురించి, ఎవరి గురించి చెప్పండి అంటే, మీరు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు కూడా సమాధి చేయబడిన తర్వాత ఆయన ఆత్మరూపముగానే వెళ్ళి చెరలో ఉన్న వారికి వాక్యం ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చాలా గొప్పది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన బ్రతుకున్నంతకాలం మేలు చేశాడు, చనిపోయిన తర్వాత మేలు చేశాడు. ఇప్పుడు ఆత్మ రూపంలో, వాక్య రూపంలో మేలు చేస్తున్నాడు. ఆయన మేలు చేయడానికి, క్రైస్తవ సంఘము మేలు చేయడానికి దేవుడు పుట్టించాడు. దేవుని ప్రజల్ని మేలు చేయడానికి పుట్టించాడు. కాకపోతే ప్రపంచం చేస్తున్న మేలు వేరు, దైవ ప్రజలు యేసు రక్తంలో కడగబడిన దైవ ప్రజలు చేసే మేలు. ఈ మేలు నిత్యత్వానికి, ఆ మేలు శరీర సంబంధమైన స్థితికే పరిమితం అవుతుంది. ఆయన యేసయ్య చేసిన మేలు నిత్యత్వానికి వారసనిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం కూడా చెరలో ఉన్న వారి యొద్దకు వెళ్ళాలి. క్రైస్తవుడు ఆయన మాదిరిగా మనం
ఆత్మరూపంలో అంత వెళ్ళకపోయినా అట్లీస్ట్ శరీరంతో బతుకున్నాం కనుక మనకు అప్పగించబడిన బాధ్యత, ఆజ్ఞ, సువార్త అనేది ఆజ్ఞ కనుక మనం తప్పకుండా మన బాధ్యతను నెరవేరుస్తూ మనం ఆ బాధ్యతను సక్రమంగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మేలు చేయడానికే మనం ఉన్నాం. అయ్యా, నా వల్ల ఎవరికైనా మేలు జరిగేటట్టు నా జీవితాన్ని దీవించు ప్రభా, దీవించండి. తెలుసో తెలియకో ఈ క్షణం వరకు నా వల్ల ఎవరికైనా అన్యాయం చేసినా, బాధ చేసినా, నేను బాధ కలిగించిన, అన్యాయం చేసినా, నా వల్ల ఎవరికైనా కీడు కలిగినా, అయ్యా నన్ను క్షమించి ఈ క్షణం నుండి నేను మేలు చేసిన వ్యక్తిగా ఉండడానికి నీ కృప దయచే ప్రభా. ఇప్పటి నుంచైనా మనం మేలు చేస్తూ మేలు చేస్తూ మేలు చేస్తూ మనం ప్రయత్నాడు ఉన్నతమైనటువంటి మేలుకు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేలు చేసేవారు జీవ పునరుద్ధానానికి వెళతారు, ఎత్తబడిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ అందరూ దేవుని యొక్క వాక్యం రాయబడింది. తండ్రి కనికరించి ఈ రోజు అందుకే దేవా నన్ను మేలు చేయడానికి పుట్టించో కనుక నేను మేలు చేయడానికే నాకు ఎక్కువ నీ కృప నాకు ఇచ్చి నడిపించినాను అని తండ్రి యొద్ద ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి. ఇగో నీ నామములో వెళ్తాను. ఆయన మేలు చేయొచ్చు, ఆ రోగులను స్వస్థపరుస్తూ అపవాది యొక్క బంధకాలను విడిపిస్తూ ఆయన సంచరించాడు. యేసయ్య హోలీ స్పిరిట్ పొందిన తర్వాత, హోలీ స్పిరిట్ అభిషేకం పొందిన తర్వాత, దేవుడు ఆత్మతోను శక్తితో అభిషేకం తర్వాత మన సంచారం ఏంటి? ఈ లోక సంబంధమైన సంచారాల, శారీరక సంబంధ సంచారాల, భూ సంబంధమైన సంచారాలు మాత్రమే పరిమితం కాదు. కాదు, మేలు చేయడానికి సంచరించాలి. అది క్రిస్టియన్ లైఫ్ లో ఉన్న పవిత్రమైన బాధ్యత. ఎస్, దేవుడు మేలు చేయటకే మనం నియమించాడు. గ్లోరీ గాడ్, క్రైస్త లార్డ్. అందుకే ఎలీషా అన్నాడు, ఎవరైతే తన చుట్టూ మూగి సైన్యం అతన్ని బాధ పెట్టడానికో హతమార్చడానికో ఏది చేయడానికో వచ్చి ఉంటే ఆ సైన్యానికి వారి కళ్ళు మొత్తం అని చెప్తే వాడి కళ్ళు ముత్తాడు దేవుడు. గుడ్డిపోతే అప్పుడు దాంట్లో ఒక ఎలీషాని అడుగుతాడు ఒక ఆయన, నాయనా వీడిని చంపమంటావా, వీడిని కొట్టమంటావా? వద్దయ్యా, వారికి మేలు చేయి. ఏ మేలు? వారికి కడుపునంటే అన్నం పెట్టు, వాళ్ళకి భోజనం పెట్టు, వాళ్ళు వెళ్ళిపోతారు. బైబిల్ గ్రంథం పరిశీలిస్తే నేను చదివాను కదా, అప్పటి నుండి సిరియన్లు ఇశ్రాయేలు మీదకి దండెత్తడం మానివేసి మేలు ద్వారా కీడును జయించవచ్చు, కానీ కీడు ద్వారా మనము జయించబడము అనే వాక్య సత్యం. మేలు ద్వారా కీడును జయించాలి. ఆ స్థాయికి మన జీవితం ఎదగాలి, అలా మనం ఫలించాలి, అలా మన జీవితం ఉండాలి. అందుకే మన దేవుడు నియమించాడు. అలాంటి కృపతో దేవుడు మన నింపునుగాక. ప్రభా నాకు అలాంటి కృప ఇవ్వండి ప్రభా. మేలు చేయడానికి నన్ను పుట్టించావు కనుక నేనే మేలు చేయగలను? సువార్త పత్రికలు ఇచ్చా, లేక దైవ సాక్షి పత్రిక ఇచ్చా, లేక ఎవరికైనా సాక్ష్యం చెప్పా, లేక ఎవరికైనా స్వార్థ చేశా, లేక ఎలా మేలు చేయగలను? నేను ఏ విధంగా మేలు చేయగలను? వారికి మేలు చేయడానికి కృప ప్రభా. మీకు ఒకటి చెప్తాను, ఇవ్వద్దని కాదు, ధర్మ కార్యాలు కొన్నేళ్ళు చేశాడు. మనకు కలిగిన ధర్మం చేయడం మంచిది, అది ఆశీర్వాదమే కాదని చెప్పను. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే రక్షణ గురించి ప్రకటించి రక్షణలోని వారిని నడిపించడం, అది గొప్ప మేలు. అది గొప్ప మేలు. ఆ మేలు ఆ వ్యక్తి బతికినంత కాలం దీవించబడతాడు, చనిపోతే నిత్యత్వానికి అతను. ఆ మేలు సృష్టిలో అన్య జనము లోక జనము చేయలేదు. ఒక దైవ జనము, అభిషేకించబడిన జనము, బాధ్యత కలిగి ప్రేమ కలిగి సువార్త పట్ల భారం కలిగిన జనం మాత్రమే చేయగలరు తప్ప అందరు క్రైస్తవులు కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం. అంచేత నిన్ను నన్ను దేనికి పుట్టించాడో, ఎందుకు పుట్టించాడో, దేవుడు ఎందుకు మనకి బాధ్యతను ఎలా ఇచ్చాడు, ఇవన్నీ దైవ దృష్టి యోగంగా గుర్తెరిగి వాటిని క్రమబద్ధీకరణగా మనం చేయవలసిన పరిస్థితి మనకు ఉందని పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నాడు. ప్రభా, మేలు చేయటకు నేను ప్రయత్నం చేయాలి, ప్రతి విధమైన మేలును చేయండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం.
నీ పొరుగు అని కూడా మేలు చేయాలి, నీ శత్రువులకు మేలు చేయాలి, మేలు అన్యులకు మేలు చేయాలి, లోకస్తులకు మేలు చేయాలి. ప్రతి ఒక్కరికి మేలు చేయడానికే క్రైస్తవ జీవితం, క్రైస్తవ సంఘం, క్రైస్తవ కుటుంబం, క్రీస్తు ఉన్నాడు. సువార్త వెళ్తుంటే అర్థం ఏంటంటే మేలు చేయడానికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు తండ్రి పాద జ్ఞాపం చేసుకో. హల్లెలూయా, గ్లోరీ. ముందు ప్రార్థించుకోండి. మీరు స్వార్థకు వచ్చిన వాడు మీ కిట్టు మీరు సర్దుకుంటారు, మీ బ్యాగ్ బట్టలు పెట్టుకోండి, మంచిది మీకు ఏవి మీ వస్తువులు పెట్టుకోండి. కానీ మీ ఉదయంలో మటుకు సరైనది పెట్టాలి. ప్రార్థనా శక్తి పెట్టుకొని నేను మేలు చేయడానికి పెడుతున్నాను, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశ్రయించమని అడగండి. నేను మేలు చేయడానికి పెడుతున్నాను, నన్ను అభిషేకించి వాడుకోయ్యా. ఓ పాట ధర వాడుకుంటావు, మాట ధర వాడుకుంటావు, సాక్షి ధర వాడుకుంటావు, నేను ఎలా వాడుకుంటావు. ఏదైనా నా వలన ఒక వ్యక్తికి మేలు జరగాలి, కొంతమందికి మేలు జరగాలి. నాకు అట్లాంటి కృపించి నన్ను పంపించయ్యా. దేవునికి స్తోత్రం. ఎంత నిజమైన ప్రార్థన, నిజముగా అన్ని మీరు నాకు మొరపెట్టిన అలా బైబిల్ కదా, అది నిజమే. దేవునికి స్తోత్రం. నిజముగా మొరపెట్టు, అది నన్ను మేలు చేయడానికి పంపించు. ప్రైజ్ గాడ్. యెషయా మాదిరిగా మనం చెప్పాలి, ఎంతమంది మా కొరకు నేనున్నాను, నన్ను పంపు. ప్రైజ్ గాడ్. నేనున్నాను తండ్రి, నన్ను రక్షించుకున్నావే, నా కొరకు ప్రాణం పెట్టేవే, నా కొరకు రక్తం కార్చేవే, నా కొరకు 3.5 గంటలు శ్రమలో భయంకర శ్రమ పడ్డావే, నా కొరకు ఉమ్మివేయబడ్డావు, నా కొరకు అమ్మవేయబడ్డావు, నా కొరకు భయంకరంగా చిత్రవద అనుభవించేవే తండ్రి. నేనున్నానయ్యా, నన్ను పంపు. లార్డ్, నేనున్నాను తండ్రి, ఇగో నన్ను పంపు, నన్ను పంపు ప్రభా. నాకు స్తోమత లేదు, స్తోమత దయచేయమంటే ఇస్తాడు. నాకు తగిన స్థితి లేదు, స్థితి ఇమ్మంటే ఇస్తాడు ప్రభా. నాకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి, ఆటంకాలు తీసే ప్రభావం తీసేస్తాడు. నన్ను పంపు. దేవుని స్తోత్రం. అక్కడికి వచ్చి గొడవలు, గలిబిళ్ళు, మనస్పర్ధలు, వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుకోవడం, గుండెలు మాట్లాడుకోవడం, తప్పుడుగా మాట్లాడుకోవడం, ఇతరుల గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ చంపేస్తే నువ్వు మేలు చేసే వ్యక్తి ఉంటావు. ఇవన్నీ బతికిస్తే తోటి వారికి నీ వల్ల కీడు జరుగుతుంది. అర్థం చేసుకోండి. మనలో శరీర సంబంధం, వాక్యాన్ని వ్యతిరేకంగా అన్ని చంపుకొని ఆత్మ సంబంధంగా మనం పెడితే మన వల్ల మేలు జరుగుతుంది. ఒక వ్యక్తి శరీర సంబంధంగా పెడితే మనం ఒక వ్యక్తికి కీడు జరుగుతుంది. మేలు చేసి జీవపుండు తనకి ఎత్తబడతావు, కీడు చేసి తీర్పుండు తనకి ఎత్తబడతావు. మన చేతులు ఎవరికి వారే బాధ్యులు. తండ్రి, మేలు చేయవాడుగా నన్ను పంపించు, మేలు చేయదానిగా నన్ను పంపించు. క్రైస్తవ మనం ఎంత ఐక్యంగా, ఎంత ప్రేమగా, ఎంత సమాధానం వెళ్ళి వస్తాం, దాన్ని బట్టి దేవుని కార్యం కూడా ఆధారపడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అందరూ కలిసి పనిచేయాలి, కలిసి ప్రేమ ఉండాలి, కలిసి బయట వంచాలి, కలిసి షేరింగ్ చేసుకోవాలి. వర్క్ను కూడా షేర్ చేసుకోండి, ప్రేమను షేర్ చేసుకోండి, ఫుడ్ షేర్ చేసుకోండి, ఎవ్రీథింగ్. కష్టాన్ని షేర్ చేసుకోండి. ప్రతి అలా షేర్ చేసుకొని అందరూ కలిసి ఐక్యంగా వెళ్ళి ఐక్యంగా వస్తే మనం చేసిన తప్పకుండా మనం విత్తింది దేవుడు ఆశ్రయించి మనకు అద్భుతం చేస్తాడు. క్రైస్తవుడు మనందరికీ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. దేవరాపల్లి మొట్టమొదటిసారి మనం ఒకసారి వెళ్ళాం. అక్కడ అందరూ చెప్తున్నారు, అయ్యా ఇక్కడ వర్షాలు లేవయ్యా, చాలా బాధాకరంగా ఉంది ఈ పరిస్థితి. ఇక్కడ డ్యామ్ మొత్తం డ్రై అయిపోయింది, ఎండిపోయింది డ్యామ్ అంతా. నాకెందుకో ఆలోచన కలిగింది, వస్తాను ఎంత దూరం వచ్చాం, ఆ డ్యామ్ని చూసినట్టుంటది, ప్రార్థన చేద్దాం పదండి వెళ్ళి మనందరం ప్రార్థించాం. మనం ప్రార్థించాం, ఇంకా మనం కొంత దూరం కూడా రాలేదు, స్టార్ట్ అయిపోయింది వర్షం. అప్పటి వరకు వాతావరణం కూడా ఏం లేదు అక్కడ, వర్ష వాతావరణం. మనం మంచి ఎండలోనే స్వాట్ చేశాం. ఎందుకు? 10 మందికి డ్యామ్ నిండితే 10 మందికి నీళ్ళు వస్తాయి. మేలు చేయడానికే మనం వెళ్ళాం. అక్కడ చూసి ప్రార్థన చేసి వచ్చాం, చూసి ఆస్వాదించి రాలేదు. చూసి మనం ప్రార్థన చేద్దాం, అయ్యా డ్యామ్ నిండా నీళ్లు నింపండి అయ్యా. ఎంతో మందికి ఆశీర్వాదకరం ఉండాలి, మేలు కలగాల నీళ్ళ వల్ల. బస్సులో తడిసిపోయి ముద్దయిపోతే బస్సు ఎక్కితే వాళ్ళందరూ అంటున్నారు, ఎంత గొప్ప వర్షం ఈ మధ్యకాలంలో ఎప్పుడు పడలేదయ్యా.
ఊరంతా స్వార్థ చేసి మన కళ్ళెదుటి దేవుడు అద్భుతాలు చేసి రుజువు పరిచాడు. నేను మీతో ఉన్నాను షబా అని అమ్మసిహిల నా కోర. ఐఎమ్ విత్ యూ, నేను మీతో ఉన్నానని రుజువు చేశాడు యేసయ్య. ఇప్పుడు కూడా మనతో వస్తున్నాడు, మనకన్నా ముందే ఆయన మనతో వస్తున్నాడు. ఇఫ్ యు బిలీవ్, పరిశుద్ధాత్మ నింపడి, అభిషేకం నింపడి, ప్రార్థన ప్రేమతో నింపడి, దైవాక్యాన్ని ఎదురు యారగెన్స్, దండి తుంచడం, దౌర్జన్యం ఇట్లాంటివన్నీ కాల్చివేయండి, కోసేయండి. ప్రేమగా, పరిశుద్ధంగా, దైవ జ్ఞానంతో మేలు చేసే వ్యక్తిగా పండెక్కు. దేవుడు మేలు చేస్తాడు. నువ్వు ఎక్కడుంటుండగా పనిచేస్తుండగా నీ కుటుంబంలో, ఇంట్లో మేలు జరిగిపోతుంది. నువ్వు సువార్తలో మేలు చేస్తున్నావు, నీ ఇంట్లో వారికి మేలు జరిగిపోతుంది. స్తోత్ర. దేవుడు మేలు చేయడానికి పుట్టించాడు. దేవుడు తన మాటలు మన ఇంట్లో దీవించను గాక. పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పాలి.